వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ అప్పటికప్పుడు రుబ్బిన పిండితో 5 రకాల టిఫిన్స్ చేసుకుందాం. ఇవి 1 కప్పు మినపగుళ్ళు, ఇవి కొంచెం హెల్తీగా బియ్యం, ఈ రెండు కలిపి ఒక 12 గంటలు నానబెట్టుకుని ఈ పిండితో మనం 5 రకాల టిఫిన్స్ చేసుకుందాం. పప్పు 12 గంటలు నానిపోయింది, బాగా కడిగేసాను. దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు పప్పు బియ్యం కలిపే నానబెట్టాను, కలిపే పట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ పడతాను. పిండి మిక్సీ పట్టుకుంటాం అయిపోయింది. ఇంత గట్టిగా పట్టుకోవాలి. మనం 5 రకాలుగా చేసుకుంటాం కదా టిఫిన్. 5 గిన్నెల్లో పెడతాను. పెట్టుకుని చట్నీ చేసుకుందాం. చట్నీ చేసేలోపు పిండి నానిపోతుంది. రుబ్బుకున్న పిండి 5 భాగాలుగా చేశాను. ఇప్పుడు ఇది సోయపిండి కలుపుకుందాం. ప్రసాదం బూరెలకి ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. ముందుగా ప్రసాదం బూరెలు వేసుకుందాం. ఈ పిండిలో కొంచెం పాలు పోసి కొద్దిగా వాటర్ పోస్తాను. కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం సోయపిండి రెడీ చేసుకుంటాం అయిపోయింది. ఇలా కలుపుకోవాలి. మరి పలసగా కాకుండా మరి గట్టిగా కాకుండా ఇలా కలుపుకోవాలి. ప్రసాదం బూరెలకి రెడీ చేశాను. ముందుగానే స్టవ్ మీద మూకుడు పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కింది, వేసేసుకుందాం. ఇదే వేసుకుందాం. ఒకసారి కదుపుకుందాం. ఒకసారి తిప్పుకుందాం, తిరిగేసుకుందాం. వేగిపోయిన బూరెలు తీసేసుకుందాం. స్టవ్ మీడియంలో పెట్టుకుంటే సన్నంగా మంచి కలర్ వస్తాయి. వేగేటప్పుడు మనం అప్పటికప్పుడు రుబ్బుకున్న మంచి కలర్ వచ్చింది. ఒక్క పాలు సుక్క పోసుకుంటే మంచి కలర్ వస్తాయి. బూరెలు అయిపోయినాయి కదా, పునుకులు వేసుకుందాం. మెత్తని పునుకులు. అల్లం, తురిమిన అల్లం, కొంచెం పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, సాల్ట్ వేసేస్తున్నాను. పిండి వేసేస్తున్నాను. అదే పిండి వేసి కలుపుకుందాం. 1 స్పూన్ పెరిగేస్తున్నాను. కలిపేసుకొని పునుకులు వేసుకుందాం. పునుకులు వేసుకుందాం. పిండి కలుపుకుంటాం అయిపోయింది. ఆయిల్ కాగుతుంది. పునుకులు వేసుకుందాం. ఒకసారి అటు ఇటు కలుపుకున్నాం. స్టవ్ అలా మీడియంలో ఉంటే పిండి పచ్చి లేకుండా బాగా వేగుతాయి. ఒకసారి కలుపుకున్నాం. కొంచెం వేగాక తీసుకున్నాం. వేగిపోయి పునుకులు తీసేస్తున్నాను. మంచి కలర్ వచ్చినాయి. ఆయిల్ పీల్చకుండా చాలా టేస్ట్గా ఉంటాయి పునుకులు. ఇప్పుడు గారెలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ముందుగా తీసి పక్కన పెట్టుకున్నాం కదా పిండి, వేసేస్తున్నాను.
వేసి కలుపుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర కలిసిపోయి ఇప్పుడు గారెలు వేసుకుందాం. ఆయిల్ పెట్టాను, స్టవ్ మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాను. కొంచెం గారెలు వేసేటప్పుడు ఇలా పెరుగు కొంచెం చేయికి తడి చేసుకుంటే వేసుకుందాం. మనం అప్పటికప్పుడు రుబ్బుకొని వేసుకుంటున్నాం కదా, కలర్ రావాలంటే కొంచెం మళ్ళీ పెరుగులో చేయి పెట్టుకుని నీళ్ళకు బదులుగా పెరుగు చెమ్మ చేసుకుంటే సరిపోతుంది. పెరుగు ఇలా చెమ్మ చేసుకుంటూ ఒక్కొక్కటిగా వేసుకున్నాం. ఏగిన ఎల్ల తిరగబెట్టుకున్నాం. గారెలు వేసుకొని తీసేసుకుందాం. ఇప్పుడు బండదోస వేసుకున్నాం. పిండిలో ఏమీ కలుపుకోక్కర్లేదు. మనం ఒక గ్లాసు మినపగుళ్ళు, ఒక గ్లాసు బియ్యంతో అన్ని రకాలు చేస్తున్నాము. ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. బండదోసకి కొద్దిగా సోడా వేస్తున్నాను, సరిపోతుంది. ఎందుకంటే మనం పిండి అప్పటికప్పుడు రుబ్బుకున్నాం కదా, కొంచెం సోడా వేస్తే బండదోస బాగా వస్తుంది. కలుపుకుందాం. పిండి కలపటం అయిపోయింది. ఇలా ఉండాలి, గట్టిగా ఉండకూడదు. గరిటతో కుదరకపోతే ఒకసారి చేతితో కలుపుకోవచ్చు. స్టవ్ మీద పెనం పెట్టాను, కొద్దిగా ఆయిల్ రాసుకున్నాం. వేసేసుకున్నాం. పెనం వేడెక్కింది. చాలా సాఫ్ట్గా, చాలా టేస్ట్గా ఉంటుంది బండదోస. ఆయిల్ వేసుకున్నాం. కాలేక తిరిగేసుకున్నాం. పోల్సులు చక్కగా పడ్డాయి. కాలిపోయిందని చూసుకొని, కాలిపోయింది తీసేస్తున్నాను. పళ్ళ దోశలు అయిపోయినాయి. పలసన దోశలు వేసుకుందాం పిండితోటి. ఇందులో చిటికుడు ఉప్పు, చిటికుడు పంచదార, ఒక 3 స్పూన్లు సుజీ రవ్వ వేసుకుని వాటర్ పోసుకొని కలుపుకుందాం. పిండి కలపటం అయిపోయింది. ఇలా కలుపుకోవాలి పిండి. స్టవ్ మీద పెనం పెట్టాను, వేడెక్కింది. దోశ వేసేస్తున్నాను. దోశ పైన నా దగ్గర షేజ్వాన్ సాస్ ఉంది, వేస్తున్నాను. సాస్ రాసేసుకున్నాక
ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కాలిపోయింది. చక్కెర వేసుకున్నాం. తిరిగేసేసుకున్నాం. దోశ రెడీ అయిపోయింది. మనం 5 రకాలు చేసుకున్నాం ఒకే పిండితోటి. చాలా బాగా వచ్చినాయి. ఇది బన్న దోశ, చాలా మెత్తగా ఉంది. యజమానితో చేసిన దోశ చాలా క్రిస్పీగా ఉంటుంది. ఈ గారెలు అసలు ఆయిల్ పీల్చలేదు, చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ పునుకులు కూడా ఆయిల్ పీల్చలేదు. మనం ఒకే పిండితో 5 రకాల ఐటమ్స్ చేసాం. ఇది ప్రసాదం పూరి, చాలా క్రిస్పీగా ఉంది. మీరు సండే స్పెషల్ అప్పుడు ఇలా చేసుకోండి. ఈ కొబ్బరి చట్నీ, ఈ అల్లం చట్నీతో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.